హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను 2 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను కదా. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోనూ కేవలం మనకు 10th క్లాస్ అర్హతతోటి మనకు క్యాంటీన్ అటెండెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని. అయితే ఆ నోటిఫికేషన్కి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసి మీకు స్టెప్ బై స్టెప్గా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఫోటో అండ్ సిగ్నేచర్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ప్రతిదీ మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరైతే 10th క్లాస్ కేవలం మనకు 10th క్లాస్ ఉంటే సరిపోతుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. అండ్ ఇంకోటి, దీనికి వచ్చేసి ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే, ఎలాంటి టెంపరరీ కానీ ఎలాంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితే కాదు. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు, ఎలాంటి రన్నింగ్ ఉండదు, ఎలాంటి మెడికల్ లిస్ట్ కూడా ఉండదు. కాబట్టి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోన జాబ్ చేయాలి, అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అనుకున్న వాళ్ళకు ఇది మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. ఎట్లాగో అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి, 10th క్లాస్లో ప్రతి ఒక్కరు కూడా. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని ఇంట్రెస్ట్ చూసి అప్లై అయితే చేసుకోండి. వీడియోలో స్మాల్ అప్డేటు, ఎవరైతే ఇంటికాడనే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్సీ ఎంటీఎస్ కానీ, ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. మీకు కంటెంట్ అనే సబ్జెక్ట్ నస్తున్న కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు మెయిన్గా టాపిక్ మాట్లాడితే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి క్యాంటీన్ అటెండెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి వచ్చిన నోటిఫికేషన్ ఇది. ఆల్రెడీ మీకు 2 డేస్ బ్యాక్ వీడియో చేశాను, నోటిఫికేషన్ వీడియో. ఆ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పేశాను. అంటే ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ప్రతిదీ. కాబట్టి ఆ వీడియో చూడండి. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాతనే మీకు అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ వీడియో చూడండి. అండ్ ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను, ఆ లింక్ క్లిక్ చేసుకోండి. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీకు నోటిఫికేషన్ కావాలి అనుకుంటే కనుక డౌన్లోడ్ నోటిఫికేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి కిందనే అప్లై చేసుకోవాలంటే, కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్టర్ హియర్ అని ఉంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది బ్రదర్. అండ్ 1కి 2 సార్లు చెప్తా ఉన్నాను, అప్లై వీడియో చూసేటప్పుడు కేర్ఫుల్గా చూసి 1కి 2 సార్లు చూసి అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తే ఫైనల్ మెరిట్ మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే. ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ముందుకు వచ్చేసి మనకు ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ అయితే ఉంది. ఒకటి గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా కానీ ఇక్కడ మనకు రెడ్ మార్క్ ఉంటుంది కదా, అవి కంపల్సరీ మనకు మ్యాండేటరీగా అయితే ఫిలప్ అయితే చేయాల్సినటువంటి సింబల్స్ అవి. ముందుగా ఫస్ట్ నేము అండ్ లాస్ట్ నేమ్ అయితే ఇవ్వండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పేరు అశోక్ కుమార్ అనుకోండి, అశోక్ అని ఇవ్వండి, తర్వాత కుమార్ అని ఇవ్వండి. అలా మీ నేమ్లో మీకు ఇంటి పేరు, మీ పేరు అట్లా ఉంటుంది కదా, అవన్నీ కూడా ఇవ్వండి. అండ్ మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వాలి. తర్వాత మనకు మొబైల్ నెంబర్ ఇవ్వండి, తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కంపల్సరీగా యాక్టివ్ ఉన్నటువంటివి అండ్ ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మాత్రం ఇవ్వాలి. ఎందుకంటే వాటికి ఓటీపీలు అండ్ మెసేజ్లు అయితే వెళ్ళిపోతాయి. కింద మనకు పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ ఒకటి క్రియేట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, తర్వాత స్మాల్ లెటర్స్ ఉండాలి, డిఫరెంట్ క్యారెక్టర్ ఉండాలి, నెంబర్ సిస్టమ్ ఉండాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి, ఆ విధంగా అయితే పెట్టుకోండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా మళ్ళీ అది ఎంటర్ అయితే చేసి, ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ అనేది ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేసి కిందనే మనకు సబ్మిట్ అయితే ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే అక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వెళ్ళిపోతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి మీరు వెరిఫై ఓటీపీ మీద క్లిక్ అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి, ఈ ఓటీపీ అనేది మనకు ఎగ్జాక్ట్గా మనకు 60 సెకండ్స్ వరకు మాత్రం టైం ఉంటుంది. అంతలోపు మీరు ఇక్కడ వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే లాగిన్ డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి అండ్ మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ క్యాప్చర్ అనేది ఈ కింది బాక్స్లో ఎంటర్ చేసి మీరు సబ్మిట్ అయ్యి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అయితే మనకు ఆప్షన్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఇక్కడ మనకు స్టెప్ 1 వచ్చేసి మనకు ముందుగా క్యాండిడేట్ నేమ్, మీ 10th మెమోలో మీ పేరు ఏ విధంగా ఉందో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా ఇవ్వండి అండ్ క్యాపిటల్ లెటర్స్ మాత్రమే. సెకండ్కి ఏదో వచ్చేసి మనకు వెరిఫై నేమ్, మళ్ళీ మీ పేరు అయితే ఎంటర్ చేయండి. కింద మనకు ఫాదర్ నేమ్ అండ్ పక్కనే మనకు మదర్ నేమ్ అయితే ఇవ్వాలి. ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ కూడా మీ 10th మెమోలో ఏ విధంగా అదే విధంగా ఇవ్వండి. కింద మనకు 4th ఆప్షన్ వచ్చేసి హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్ అది. ఒకవేళ మీరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏమైనా మీరు నేమ్ చేంజ్ చేసుకుంటే ఇక్కడ ఎస్ అని పెట్టి వాటి రిలేటెడ్ కొత్త నేమ్ అయితే ఇక్కడ కింద అయితే ఇవ్వాలి. ఒకవేళ మీరు పేరు చేంజ్ చేసుకోకపోతే నో ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక 5th వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. మీ హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్ మొత్తం కూడా ఇవ్వండి. కింద మనకు స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్, పక్కన మనకు డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు పక్కనే పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కింద మనకు సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్, అంటే మనకు కింద కరస్పాండింగ్ అడ్రస్ ఇవ్వాలి కదా. పర్మనెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్ సేమ్ అయితే కనుక ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ అయితే ఇవ్వండి. లేదు 2 కూడా డిఫరెంట్ అంటే కనుక ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వకుండా మళ్ళీ కింద మనకు కరస్పాండింగ్ అడ్రస్ అయితే ఫిలప్ అయితే చేయాలి.
మీ హౌస్ నెంబర్, విలేజ్, మండలం ఇవ్వండి. కింద మనకు స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ మొత్తం కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు కిందనే మనకు మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్ వస్తుంది. పక్కనే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. ఇక ఎయిత్ ఆప్షన్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్ అంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎస్ అని పెట్టండి. మీరు ఆధార్ కార్డు ఎస్ అని పెట్టిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డులో ఉన్నటువంటి మీ పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వండి. పక్కనే మీకు ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆధార్ కార్డు నో అని పెట్టారంటే కనుక ఐడెంటిటీ ప్రూఫ్ ఇంకొకటి అడుగుతుంది. అంటే ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి అడుగుతుంది. మళ్ళీ వాటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక నెక్స్ట్ మనకు 9th ఆప్షన్ వచ్చేసి ఈమెయిల్ ఐడి. మీరు అప్లై చేసేటప్పుడు ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 10th వచ్చేసి మీకు డేట్ ఆఫ్ బర్త్. మీ 10th మెయిల్ ఏ విధంగా అదే విధంగా ఇవ్వాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత August 31కి మీకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని అనేది ఇక్కడ మనకు ఆటోమేటిక్ వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ 11th వచ్చేసి మనకు జెండర్, మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అని సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఆర్యూ ఇండియన్ నేషనల్స్ ఇక్కడ ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా. కింద వచ్చేసి మనకు విజిబుల్ మార్క్స్ ఐడెంటిఫికేషన్. ఇక్కడ మనకు ముందుకు వచ్చేసి మార్క్స్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా. ఇక్కడ మీ బాడీలో ఐడెంటిఫికేషన్ మార్క్ ఉందన్నమాట. మోల్స్ ఉన్నాయా లేకపోతే బర్త్ మార్క్ ఉన్నాయా అనేది ఇవ్వాలి. అంటే బ్లాక్ మోల్స్ ఉంటే బ్లాక్ మోల్ అని పెట్టండి, లేకపోతే బర్త్ మార్క్ అయితే బర్త్ మార్క్ అని పెట్టండి. పక్కన మనకు లొకేషన్ ఆఫ్ బాడీ, మన బాడీ అంటే మన బాడీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయనేది ఇక్కడ ఇవ్వాలి. అంటే మీ 10th మెమోలో ఉంటుంది చూడండి కిందనే ఏ బ్లాక్ మోల్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అలా అవి అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొకటి మీరు యాడ్ చేసుకోవాలంటే కూడా ఇంకొకటి ఇక్కడ యాడ్ అయితే క్లిక్ చేసుకుని యాడ్ అయితే ఇవ్వచ్చు. అన్నీ కూడా ఫిల్అప్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు స్టెప్ 2కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి చూసుకోండి. డాక్యుమెంట్స్ అనేది ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రం అప్లోడ్ చేయాలని అండ్ అది కూడా 1 MB లోపు మాత్రమే ఉండాలని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి చూసుకోండి. ఇక్కడ మనకు 14th వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ముందుగా వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకు నేమ్ ఆఫ్ ద బోర్డ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అది క్లిక్ చేశారంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ అని, అస్సాం అని, అంటే ఇక్కడ మనకు మన స్టేట్ బోర్డ్ అయితే ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి కేర్ఫుల్గా. సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ అయితే చేసుకున్నాం ఆంధ్రప్రదేశ్ కాబట్టి. పక్కనే మనకు ఇయర్ ఆఫ్ పాసింగ్ మెట్రికులేషన్ అంటే 10th ఏ సంవత్సరంలో పాస్ అయ్యారనేది ఇవ్వాలి. మనకు ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు ఇష్యూ చేశారనేది ఇవ్వాలి. తర్వాత రోల్ నెంబర్ ఇవ్వాలి. అండ్ పక్కన మనకు రిమార్క్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, అది నాట్ మ్యాండేటరీ. అవి ఇచ్చిన తర్వాత కిందనే మనకు 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఇక్కడ మనకు డీటెయిల్స్ ఆఫ్ మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్ అని ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనకు ముందుగా సబ్జెక్ట్ ఇవ్వాలి. అంటే మన 10th క్లాస్లో ఉన్నటువంటి 6 సబ్జెక్టులు ఉంటాయి కదా. సబ్జెక్ట్ వైజ్గా మనకు ఫస్ట్ తెలుగు సబ్జెక్ట్ అనుకోండి, తెలుగు అని ఇవ్వాలి. తర్వాత తెలుగులో ఎన్ని టోటల్ మార్కులు ఉంటాయి అవి ఇవ్వాలి. తర్వాత తెలుగులో మీకు ఎన్ని మార్కులు వచ్చాయని ఇచ్చిన తర్వాత యాడ్ సబ్జెక్ట్ ఉంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. అది సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఆప్షన్ అడుగుతుంది ఇంగ్లీష్ సబ్జెక్ట్ అని ఇవ్వాలి. తర్వాత మళ్ళీ ఇంగ్లీష్లో టోటల్ ఎన్ని మార్కులు ఉంటాయి, తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ సబ్జెక్ట్ క్లిక్ చేయాలి. అలా మనకు 6 సబ్జెక్టులు కూడా మీరు యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 10th క్లాస్లో చదివినటువంటి మీరు 6 సబ్జెక్టులు మొత్తం కూడా అది ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్గా మనకు పర్సంటేజ్ మొత్తం కూడా వచ్చేస్తుంది. అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే కన్ఫర్మ్ అయితే క్లిక్ చేసుకోండి, లేకపోతే నాన్ క్లిక్ చేసేయండి. ఇక కింద మనకు మెట్రికులేషన్ ఆర్ ఎగ్జామినేషన్ ఈక్వలెంట్ అయినా సెలెక్ట్ చేసుకొని పాస్డ్ ఆర్ నాట్ పాస్డ్ అని సెలెక్ట్ చేసుకోండి. కింద మనకు హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. అంటే మీరు 10th క్లాస్తో పాటు ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక 12th కానీ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ ఐటీ కానీ డిప్లొమా ఉంటే అది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే వాటి రిలేటెడ్ మీకు మళ్ళీ ఆప్షన్స్ అడుగుతారు అనమాట. ఒకవేళ అడిగితే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇక నెక్స్ట్ కిందనే మనకు కేటగిరీ అండ్ కమ్యూనిటీ డీటెయిల్స్ ఇవ్వాలి. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎస్టీనా, ఎస్సీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూసీనా, యూఆర్ అని సెలెక్ట్ అయితే చేసుకొని ఒకవేళ ఇక్కడ యూఆర్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే అడగదు. ఒకవేళ ఇన్ కేసు మీరు ఎస్సీ కానీ ఓబీసీ అని సెలెక్ట్ చేసుకుంటే మీ ఓబీసీ సర్టిఫికేట్ పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయాలి. అది కూడా మనకు 1 MB లోపు మాత్రం ఉండాలి పీడిఎఫ్ ఫార్మాట్లో. అది కూడా ఏంటంటే ఇక్కడ మనకు క్లిక్ హియర్ టు అప్లోడ్ ఉందిగా, దాన్ని క్లిక్ చేసుకొని మీ పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయండి. కింద మనకి ఇక్కడ ఎక్సర్స్మెంట్ క్యాండిడేట్ వాళ్ళైతే కన్నా మీరు ఏజ్ రిలాక్షన్ యూజ్ చేసుకున్నట్టు ఎస్ అని పెట్టి వాటి డీటెయిల్స్ అడుగుతుంది, వాటి డీటెయిల్స్ ఇవ్వండి, లేకపోతే నాన్ పెట్టేసేయండి. అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఫైనల్గా మనకు స్టెప్ 3 ఆప్షన్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ స్టెప్ 3లో వచ్చేసి మనకు సేమ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. కొన్ని డాక్యుమెంట్స్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మనకు జేపీజీ కానీ జేపీఈజీ కానీ అండ్ పిఎన్జీ ఫార్మాట్ కానీ అప్లోడ్ చేయాలి. అండ్ 1 MB లోపు మాత్రమే ఉండాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే ఫోటో అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళు రీసెంట్గా దిగినటువంటి ఫోటో అప్లోడ్ చేయాలి. అండ్ 3 months కంటే ఎక్కువ అయితే ఉండకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఫోటో పైన కంపల్సరీ మీరు మీ పేరు అండ్ మీరు ఫోటో దిగినటువంటి డేటు కంపల్సరీ అయితే మెన్షన్ చేసి ఉండాలని మనకి నోటిఫికేషన్ వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి అదైతే చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ 17th వచ్చేసి మీడియం ఆఫ్ రైటింగ్ టెస్ట్.
దీనికి సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ మీరు హిందీలో రాస్తారా ఇంగ్లీష్లో రాస్తారా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది కూడా మనకు జేపీజీ కానీ జేపీజీ కానీ పిఎన్జీ కానీ 1 MB లోపు మాత్రమే ఉండాలి. తర్వాత కింద మనకు మెట్రికులేషన్ ఇది కూడా మనకు 10th క్లాస్ మార్క్స్ మేము పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ 20th వచ్చేసి ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆధార్ కార్డు అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. 1 MB లోపు మాత్రమే ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు ఆర్ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నోన్ పెట్టండి. ఒకవేళ ఇన్ కేసు ఎస్ అని పెడితే కనుక కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, వాటి డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక నెక్స్ట్ నోన్ పెట్టండి. తర్వాత కింద మనకు సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ కూడా సిగ్నేచర్ మీరు మీ సిగ్నేచర్ అనేది అప్లోడ్ అయితే చేయాలి. ఈ సిగ్నేచర్ కూడా ఏంటంటే మీరు జేపీజీ కానీ జేపీఈజీ కానీ పిఎన్జీ ఫార్మాట్లో 1 MB లోపు మాత్రమే ఉండాలి, చూసుకోండి. తర్వాత ప్లేస్ అనే కాడ మీ విలేజ్ కానీ మీ మండలం కానీ మీ డిస్ట్రిక్ట్ కానీ ఇవ్వండి. తర్వాత డేట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లాస్ట్లో మనకు సేవ్ అండ్ ప్రివ్యూ అయితే ఉంటుంది, అదైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా వస్తుంది, సక్సెస్ ఫామ్ సేవ్డ్ సక్సెస్ఫుల్ ఉంటుంది. తర్వాత మీరు ఓకే మీద క్లిక్ అయితే చేసుకోండి. మీరు నెక్స్ట్ ఓకే క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ కనిపిస్తుంది అనమాట. అక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే మీరు డాక్యుమెంట్స్ ఇచ్చారో అండ్ మీ డీటెయిల్స్ ఇచ్చారో అన్నీ కూడా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటేనే ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. లేదు రాంగ్ ఉన్నాయి ఏదైనా మిస్టేక్ ఇచ్చారనుకుంటే కనుక క్లోజ్ చేసిన తర్వాత బ్యాక్కి వెళ్ళి మీరు దాన్ని అయితే ఎడిట్ అయితే చేసుకోండి ముందే. వన్స్ మీరు ఫైనల్ సబ్మిషన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి రాదు. ఆల్ డీటెయిల్స్ ఓకే అనుకుంటేనే ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ అయితే చేసుకోండి. మళ్ళీ ఈ విధంగా అడుగుతుంది అనమాట, ఆర్ యూ ష్యూర్ అని. మనకు ఎస్ సబ్మిట్ అని క్లిక్ అయితే చేసుకోండి. అది క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ ద అప్లికెంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్, యూ కెన్ డౌన్లోడ్ ద అప్లికెంట్ ఫామ్ ఇన్ ద ప్రొఫైల్ సెక్షన్ ఆఫ్టర్ లాగిన్ ఇన్ అని ఉంటుంది. మీరు మళ్ళీ లాగిన్ అయ్యి అక్కడ మనకు డాష్బోర్డ్ అయితే ఉంటుంది అనమాట. అక్కడ మీరు అప్లికెంట్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోండి సబ్మిషన్ డేట్, మీరు ఏ డేట్న సబ్మిట్ చేశారు అండ్ కింద మనకు రెడ్ మార్క్లో డౌన్లోడ్ అప్లికేషన్ ఉంటుంది అనమాట. దాన్ని క్లిక్ చేసుకున్నారంటే మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా మీరు క్యాంటీన్ అటెండెంట్కి కేవలం మనకు 10th క్లాస్ అర్హతతోటి స్టెప్ బై స్టెప్గా అయితే అప్లై అయితే చేసుకునే బ్రదర్. 1కి 2 సార్లు వీడియో చూడండి, చూసిన తర్వాత మాత్రమే అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.